ఒక పదాన్ని, సంఖ్యలు, పదాల సముదాయాన్ని ఊహించుకోండి. అది అకస్మాత్తుగా మీ సోషల్ మీడియా ఫీడ్లు, మీ సెర్చ్ ఇంజిన్ ప్రశ్నలు మరియు ప్రతి ఆన్లైన్ సంభాషణలోనూ ఆధిపత్యం చెలాగిస్తుంటే. భారతదేశంలో ఆ పదం 19 నిమిషాల వైరల్ వీడియో. ఇది ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు ఎక్స్లలో ప్రచండంగా వ్యాపించిన ఒక డిజిటల్ దృగ్విషయం, లక్షలాది మందిని దాని రహస్యం మరియు వివాదంతో ఆకట్టుకుంది. ఇది కేవలం మరో ట్రెండింగ్ అంశం కాదు. ఇది మన అనుసంధాన ప్రపంచం యొక్క సంక్లిష్టమైన, తరచుగా ప్రమాదకరమైన దృశ్యాన్ని విప్పి చెప్పే ఒక కథ. ప్రేరకం ఏమిటి? అపూర్వమైన వేగంతో ప్రచారంలోకి వచ్చిన ఒక రహస్యమైన 19 నిమిషాల 34 సెకన్ల నిడివి గల వీడియో. అది అభ్యంతరకరమైనదిగా ఆరోపించబడింది. దాని ఖచ్చితమైన మూలం ఇప్పటికీ రహస్యంగానే ఉంది, కానీ దాని ప్రభావం తిరుగులేనిది. డిసెంబర్ 2025 ప్రారంభం నాటికి 19 నిమిషాల వైరల్ వీడియో అనే పదం కేవలం ఒక సెర్చ్ క్వెరీ కాదు. అది ఒక డిజిటల్ కార్చిచ్చు, అసలు ఫుటేజ్ కంటే వేగంగా వ్యాపించింది. ప్రజలు కేవలం ఆ వీడియో కోసం వెతకడమే కాదు, దాని ఉనికి, దాని పర్యవసానాలు మరియు అది వ్యాపించిన తీవ్రమైన వేగం గురించి చర్చించారు. ఈ సంఘటన ఆన్లైన్ ఉత్సుకత, అల్గారిథంల శక్తి మరియు డిజిటల్ గుసగుసల నిజ, ప్రపంచ పరిణామాల గురించి అసౌకర్యమైన వాస్తవాలను ఎదుర్కొనేలా చేస్తుంది. ధృవీకరించబడని ఒకే ఒక్క వీడియో ఇంత శక్తివంతమైన శక్తిగా ఎలా మారింది, మరియు దాని వేగవంతమైన వ్యాప్తి మన డిజిటల్ సమాజం గురించి ఏమి వెల్లడిస్తుంది? ఆరోపిత వీడియో దృశ్యాలు అభ్యంతరకరమైనవిగా, ఒక హోటల్ గదిలో చిత్రీకరించబడినవిగా, యువ జంట సన్నిహితంగా ఉన్న లేదా సూచనప్రాయమైన సంభాషణలలో పాల్గొంటున్నవిగా వర్ణించబడ్డాయి. అయితే, దీని కీలక వివరాలు మాత్రం మొండిగా అందుబాటులో లేకుండా పోయాయి. వీడియోలోని వ్యక్తుల గుర్తింపులు తెలియవు, దాని తొలి విడుదల విధానం అస్పష్టంగా ఉంది, ఇంకా ఏ ప్రధాన మీడియా సంస్థ కూడా దాని ప్రామాణికతను ధృవీకరించలేదు. ఈ ధృవీకరణ లేకపోవడం దాని వ్యాప్తిని అరికట్టలేదు. నిజానికి, ఇది ఈ ఉన్మాదాన్ని మరింత పెంచిందనిపిస్తుంది. పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తూ, సీజన్ 2, సీజన్ 3 అనే భయంకరమైన శీర్షికలతో మార్పులు చేసిన వెర్షన్లు కూడా వెలుగులోకి రావడం మొదలుపెట్టాయి. ఈ పరిణామం, ఈ కంటెంట్లోని గణనీయమైన భాగాలు నిజమైనవి కాకపోవచ్చు, బదులుగా అధునాతన ఏఐ నిర్మిత తారుమారులే అయి ఉండొచ్చనే ఊహాగానాలను మరింత పెంచుతోంది. ఈ అవకాశం ఇప్పటికే అస్పష్టంగా ఉన్న డిజిటల్ ప్రపంచంలో వాస్తవానికి, కల్పనకి మధ్య ఉన్న సరిహద్దులను చెరిపివేస్తూ ఒక పెద్ద సందేహాన్ని లేవనెత్తుతోంది. వీడియో యొక్క స్వభావం, దాని ధృవీకరించబడని స్థితి, మరియు ఏఐ ప్రమేయం యొక్క అవకాశం, ఇవన్నీ కలిసి దీన్ని ఒక సాధారణ వైరల్ సంచలనం నుండి డిజిటల్ సత్యం, సమ్మతిపై మన అవగాహనకు ఒక లోతైన సవాలుగా మారుస్తున్నాయి. మనం చూసేవి, పంచుకునేవి సులభంగా సృష్టించబడవచ్చో లేదా వక్రీకరించబడవచ్చో, దూరగామి పరిణామాలతో కూడిన మన ఆన్లైన్ జీవితాలలో పెరుగుతున్న దుర్బలత్వాన్ని ఇది ఎత్తిచూపుతుంది. వీడియో అసలు నిరూపించబడనప్పటికీ, అది విపరీతంగా వ్యాపించడం వల్ల భయంకరమైన ద్వితీయ సంక్షోభం తలెత్తింది: అమాయక మహిళలను తప్పుగా గుర్తించడం మరియు వేధించడం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో, లెక్కలేనన్ని మంది వ్యక్తులు వీడియోలోని నిరూపించబడని వ్యక్తులకు కొద్దిపాటి పోలిక ఉన్నందువల్లనే నిరాధారమైన ఆరోపణలు మరియు అభ్యంతరకరమైన వ్యాఖ్యలకు గురయ్యారు. ఇన్స్టాగ్రామ్ క్రియేటర్ జన్నత్ ఈ పీడకలను స్వయంగా అనుభవించింది. ఆమె కామెంట్ సెక్షన్ 19 నిమిషాలు అనే ప్రస్తావనలతో నిండిపోయింది, దీనితో ఆమె బహిరంగ వివరణ వీడియోను విడుదల చేయవలసి వచ్చింది. ఆమె తన ప్రేక్షకులను వేడుకుంటూ ఇలా అడిగింది: హలో అందరికీ, ముందుగా నన్ను సరిగ్గా చూడండి, ఆ తర్వాత ఆమెను చూడండి. నేను ఆమెను పోలి ఉన్నానా? మీ ఆలోచనలను కామెంట్లలో తెలియజేయండి. లేదు కదా? అయితే నా కామెంట్లలో అందరూ 19 నిమిషాలు అని ఎందుకు పోస్ట్ చేస్తున్నారు? నాకు సంబంధం లేని విషయానికి నేను నిందించబడుతున్నాను. ఇక్కడ ఏమి జరుగుతోంది? ఆమెకు ఎదురైన బాధాకరమైన వేధింపులు ఉన్నప్పటికీ, ఈ వైరల్ దృష్టి కారణంగా ఫాలోవర్లు మరియు వీక్షణలు పెరగడం ఎంత విచిత్రమైనదో జన్నత్ గుర్తించింది. ఆమె కథ ఒక్కటే కాదు, చాలామంది ఇతర మహిళలు ముందుకు వచ్చి, వీడియోతో తమకు ఎలాంటి సంబంధం లేదని తిరస్కరించారు మరియు తెలియని వ్యక్తుల నుండి అభ్యంతరకరమైన సందేశాల ప్రవాహాన్ని నివేదించారు. ఈ మానవ నష్టం, నియంత్రణలేని ఆన్లైన్ ఊహాగానాలు మరియు వైరల్ పిచ్చి నిజ జీవితాలపై కలిగించే తీవ్రమైన మరియు తరచుగా కోలుకోలేని నష్టాన్ని నొక్కి చెబుతుంది. డిజిటల్ శబ్దం మరియు మానవ బాధకు అతీతంగా, 19 నిమిషాల వైరల్ వీడియో, ఒక చీకటి బ్లాక్ మార్కెట్ను కూడా సృష్టించింది. ఈ ఫుటేజీని వీక్షించడానికి వ్యక్తులు ₹500 నుండి ₹5,000 వరకు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని నివేదించబడింది. ఇది దాని పంపిణీ చుట్టూ ఒక అక్రమ వ్యాపారాన్ని సృష్టిస్తోంది. లైంగిక కంటెంట్ పంపిణీని నియంత్రించడానికి మరియు నిషేధించడానికి రూపొందించబడిన భారతదేశంలోని కఠిన చట్టాలు ఉన్నప్పటికీ, ఈ భూగర్భ వ్యాపారం కొనసాగుతోంది. ఇందులో పాలుపంచుకున్న వారికి చట్టపరమైన పరిణామాలు తీవ్రమైనవి మరియు సుదూర ప్రభావాలను కలిగి ఉంటాయి.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 67 ప్రకారం అశ్లీల సామాగ్రిని ఆన్లైన్లో పోస్ట్ చేస్తే మొదటి నేరానికి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు 5 లక్షల రూపాయలు జరిమానా విధించవచ్చు. లైంగికంగా స్పష్టమైన కంటెంట్ను పంచుకోవడాన్ని లక్ష్యంగా చేసుకున్న సెక్షన్ 67A కింద జరిమానాలు నాటకీయంగా పెరుగుతాయి. 5 ఏళ్ల జైలు శిక్ష మరియు 10 లక్షల రూపాయలు జరిమానా విధించబడుతుంది. అంతేకాకుండా భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 292, 293 మరియు 354 అశ్లీల లేదా రహస్యంగా వీక్షించే కంటెంట్ వ్యాప్తిని స్పష్టంగా నిషేధిస్తాయి. అధికారులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. అటువంటి కంటెంట్ను అనుకోకుండా కూడా పంపిణీ చేయడం తీవ్రమైన చట్టపరమైన ఆరోపణలకు దారితీస్తుందని ఉద్ఘాటించారు. ఈ చట్టపరమైన వ్యవస్థ పరిస్థితి తీవ్రతను మరియు అక్రమ డిజిటల్ కంటెంట్ వ్యాప్తిని ఎదుర్కోవడంలో ప్రభుత్వ నిబద్ధతను నొక్కి చెబుతుంది. అయినప్పటికీ తీర్చలేని ఆన్లైన్ ఉత్సుకతతో బ్లాక్ మార్కెట్ వృద్ధి చెందుతూనే ఉంది. ఈ సంఘటన కేవలం ఒక ఒంటరి ఘటన కాదు, ఇది డిజిటల్ ప్రామాణికతకు సంబంధించిన ఇతర ముఖ్యమైన సంక్షోభాల నీడలో వచ్చింది. 2025లో అంతకుముందు బేబీడాల్ ఆర్చీ అనే ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్కు సంబంధించిన ఒక డీప్ఫేక్ కుంభకోణం చాలా మందిని షాక్ చేసింది. 1.4 మిలియన్ల మందికి పైగా అనుచరులను సంపాదించిన ఆ ఖాతా పూర్తిగా ఏఐ ద్వారా సృష్టించబడినట్లు అప్పుడు బయటపడింది. 19 నిమిషాల వీడియో ట్రెండ్ ఈ ఆందోళనలను మరింత పెంచుతుంది. డిజిటల్ ప్రామాణికత, సమ్మతి ఉల్లంఘనలు మరియు ధృవీకరించని కంటెంట్ను అమాయక వ్యక్తులను వేధించడానికి ఆయుధంగా ఉపయోగించడం వంటి విషయాలపై కీలకమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఆ పదబంధం యొక్క వేగవంతమైన వ్యాప్తి, అసలు వీడియో వ్యాప్తి కంటే వేగంగా, సామాజిక మాధ్యమాల అల్గోరిథంలు రహస్యాన్ని మరియు ఊహాగానాలను వాస్తవిక ధృవీకరణతో సంబంధం లేకుండా ఎలా సామూహిక దృగ్విషయాలుగా మార్చగలవని స్పష్టంగా నిరూపిస్తుంది. ఈ ట్రెండ్ భారతీయ డిజిటల్ సంస్కృతిలో ఒక కీలకమైన క్షణాన్ని సూచిస్తుంది. వైరల్ ఆసక్తి, చట్టపరమైన జవాబుదారీతనం యొక్క ఆవశ్యకత, ఏఐ జనరేటెడ్ కంటెంట్ వల్ల పెరుగుతున్న ప్రమాదాలు మరియు సామూహిక తప్పుడు గుర్తింపు ద్వారా అమాయక మహిళలకు కలిగే వినాశకరమైన నష్టం మధ్య అస్థిరమైన ఘర్షణ ఇది. మన డిజిటల్ జీవితాలు మన నిజ జీవితాలతో మరింతగా ముడిపడి ఉన్నందున 19 నిమిషాల వైరల్ వీడియో నుండి నేర్చుకున్న పాఠాలు, నిరంతరం అభివృద్ధి చెందుతున్న సాంకేతిక వాతావరణంలో డిజిటల్ అక్షరాస్యత, నైతిక ఆన్లైన్ ప్రవర్తన మరియు పటిష్టమైన చట్టపరమైన రక్షణల యొక్క అత్యవసర అవసరాన్ని శక్తివంతమైన, కలవరపరిచే జ్ఞాపకశక్తిగా గుర్తుచేస్తాయి.